హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మ్యాంగో పికిల్. అదేనండి మన తెలుగు వారందరి ఫేవరెట్ ఆవకాయ. మరీ పెద్దగా కాకుండా ఏదైనా చిన్న ఫ్యామిలీలు ఉన్నప్పుడు లేదా ఫారెన్లో దూరంగా ఉన్నప్పుడు 1-2 మామిడికాయలతో ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను 2 మామిడికాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా పొడిగా ఉన్న ఒక పళ్ళెం తీసుకుని ఏదైనా ఒక కప్పు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కప్పుతో, అన్ని మెజర్మెంట్స్ అదే కప్పుతో తీసుకోవాలి. ఆ ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 5 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకుని దానికి 1.5 కప్పు ఆయిల్ పడుతుందండి. సో 5 కప్పుల మామిడికాయ ముక్కల్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ముక్కలకి ఇలా ఆయిల్ పట్టించడం వల్ల ముక్క తొందరగా మెత్తపడదు, ఆవకాయ పాడవదు. ఎన్ని రోజులైనా ముక్క చాలా గట్టిగా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను నువ్వుల నూనె వాడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఏం నచ్చితే అది. వేరుశనగ నూనె వాడచ్చు, లేకపోతే నువ్వుల నూనె వాడచ్చు. ఇలా సగం నూనె ముక్కలకి పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కారం తయారు చేసుకుందాం. సేమ్ అదే కప్పుతో 1 కప్పు కారం, 1 కప్పు ఆవగుండా తీసుకుని 1/4 కప్పు కల్లుప్పు తీసుకోవాలండి. అంటే రాళ్ళుప్పు అంటారు కదా, దాన్ని మిక్సీలో పట్టుకుని 1/4 కప్పు తీసుకోవాలి. అదే సాల్ట్ అయితే 1/2 కప్పు సరిపోతుంది. సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ అయితే 1/2 కప్పే తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు ఇష్టం లేని వాళ్ళు కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. ఒక 10-12 వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, మీకు తినడం ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకుని మనం ఇందాక ఆయిల్ పట్టించి ఉంచిన మామిడికాయ ముక్కల్లో కొంచెం వేస్తూ కలుపుకోవాలి. కారం ముక్కలకి బాగా పట్టేలా కలపాలండి. సో ఒకేసారి వేయకుండా కొంచెం వేసి బాగా పట్టేలా కలుపుకున్నాక అలా ఉంచుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో ఆయిల్ తక్కువ అయింది అని అనుకోకండి. మీరు నెక్స్ట్ డే చూసేసరికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా వేసేసి ఇదంతా కలిపి స్టీల్ దాంట్లోంచి వేరొక గిన్నెలోకి మార్చేసి మూత పెట్టుకుని ఒక 24 గంటలు దాన్ని పక్కన ఉంచాలి. 24 గంటలు ఖచ్చితంగా ఉంచాలండి. 24 గంటల తర్వాత చూసారా మన ఆవకాయ మీద ఆయిల్ తేరి ఎంత బాగుందో. ఇది నేను 1-2 మామిడికాయలతో పెట్టాను కాబట్టి 24 అవర్స్. అదే మీరు పెద్దగా పెట్టుకుని ఇలా ఉంటే మనకు ఖచ్చితంగా 3 డేస్ పక్కన ఉంచాలండి. 3 డేస్ తర్వాత తీసి ఒకసారి కింద పైన కలిపి ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని అప్పుడే ఉప్పు కలుపుకోవాలి. ఆవకాయలు ఉప్పు ఖచ్చితంగా సరిపోవాలండి, లేకపోతే పాడైపోతుంది. దీన్ని ఒక డబ్బాలో, గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అది ఈజీగా 6 మంత్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు మనం ఆవకాయ కలిపిన ప్లేట్లో చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనకి తినిపించినట్టు వేడివేడి అన్నం కలుపుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేడివేడి ముద్దలు తింటే చాలా బాగుంటుంది కదా. మీది మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.